ఓం శ్రీ మహాగణపతయే నమః. బాలమ్మ తల్లిని ఇంటి ఇలవేల్పుగా నిలుపుకునే పద్ధతి. మీకు బాలమ్మ అమ్మవారు వంశపారంగా మీ పెద్దల నుంచి నిలుపుకొని ఉంటే వాళ్ళని అడిగి అదే విధంగా నిలుపుకోవాలి. బాలమ్మను నిలుపుకోవడం ఇదే మీరు మొదటిసారి అయితే ఈ విధంగా నిలుపుకోండి. బాలమ్మను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నిలుపుకుంటారు. ఎవరి పెద్దలు ఎలా నిలుపుకుంటారో, ఎన్ని బొమ్మలు పెడతారో అలాగే మీరు కూడా నిలుపుకోవాలి. తేడా రాకూడదు. మీ పెద్దల నుంచి బాలమ్మ బొమ్మ కానీ పుట్టమట్టి ముద్ద కానీ ఉంటే వాటినే పూజించాలి. లేదా మీరు కొత్తగా తెచ్చుకోవాలనుకుంటే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పూజా సామాగ్రి షాపుల్లో బాలమ్మ సామాగ్రి ఇవ్వమంటే మొత్తం సామాగ్రి ఇస్తారు. ఆదివారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ సాయంత్రం 6 గంటలకు పూజా గదిలో దీపాలు వెలిగించి శ్రీ మహాగణపతికి బెల్లం నైవేద్యంగా పెట్టి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. బాలమ్మ తల్లిని నిలుపుకుంటున్నాము ఇలవేల్పుగా, నిర్విఘ్నంగా జరగాలని శ్రీ మహాగణపతిని వేడుకోవాలి. ఆ తర్వాత బాలమ్మ తల్లిని పూజించాలి. పూజా గదిలో కాకుండా శుభ్రమైన స్థలంలో సెల్పులో పసుపుతో అలికి చెక్కపీటకు పసుపు రుద్ది బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. మార్కెట్లో తెచ్చిన చెక్క బొమ్మకు పసుపు రుద్ది గంధం కుంకుమ బొట్లు పెట్టి వస్త్రాలు రెడీమేడ్గా గాగ్రలు దొరుకుతాయి, అవి ఆ బొమ్మకు కట్టించాలి. అలా వీలు కాకపోతే అంచున్న జాకెట్ బట్ట కట్టియాలి. పీటపై ముగ్గులో చెక్క బొమ్మను కూర్చోబెట్టాలి. 2 వరుసల దారంకు తడి పసుపు అద్ది 11 నల్లపూసలు 6 లక్కాకులు దారంకు కుచ్చి బొమ్మ మెడలో వేయాలి. మీ వంశాచారంలో చెక్క బొమ్మను పెట్టకపోతే మట్టి ముద్దనే పెట్టాలనుకుంటే మట్టి ముద్దనే పెట్టాలి. మట్టి ముద్ద పెట్టడం మీ వంశాచారంలో లేకపోతే చెక్క బొమ్మనే పెట్టాలి. ఈ 2 పెట్టినా మరీ మంచిది. పుట్టకాడి నుంచి తెచ్చిన మట్టిని నీళ్లు పోసి పిసికి మధ్యలో బంగారం, వెండి, రాగి చిన్న చిన్న ముక్కలుగా వేయాలి. ఒక ముత్యం పగడం వేయాలి. పసుపు, కుంకుమ, మల్లెపువ్వు వేసి ఇవి మట్టిలో మధ్యలో వేసి పెద్ద ఆపిల్ పండు సైజు వచ్చేలాగా ఈ ముద్దను కట్టాలి. పైన కొబ్బెర పెట్టినంత సైజు గుంత చెయ్యాలి మట్టి ముద్ద పైన. ఈ మట్టి ముద్దను చెక్క బొమ్మ ముందు కూర్చోబెట్టాలి. ఆ మట్టి ముద్ద పైన గుంటలో 2 తమలపాకులు పెట్టి వాటిపైన ఒక పసుపు కొమ్మును పెట్టాలి. 2 వక్కలు 2 ఖర్జూరాలు పెట్టాలి. 9 నల్లపూసలు 5 లక్కాకులు పెట్టాలి. పత్తి వస్త్రం మట్టి ముద్దకు వెయ్యాలి. చెక్క బొమ్మకు మట్టి ముద్దకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. బుక్క గులాలు సునేరు బొమ్మకు మట్టి ముద్దకు పెట్టాలి. బంతి పువ్వులు మాల వేయాలి లేదా కుల్ల పువ్వులతో అలంకరించాలి. మట్టి ముద్ద చుట్టూ మార్కెట్లో నుంచి తెచ్చిన అద్దము, దువ్వెన, కాటుక, గాజులు పెట్టాలి. చెక్క బొమ్మకు కొద్దిగా కాటుక కూడా పెట్టాలి. అమ్మవారి ముందు ఉన్న పసుపును తడి చేసి అమ్మవారి ఛాతీ పైన పెట్టి చెక్క బొమ్మకు మట్టి ముద్దకు ఛాతీ పైన పెట్టి అమ్మవారి మంగళసూత్రానికి ముద్ద పసుపు సమర్పయామి అని పెట్టాలి. పూల తొట్టెలా మట్టి ముద్ద పైన కట్టాలి. అటు ఇటు దీపాలు వెలిగించాలి, అగరబత్తీలు వెలిగించాలి. మొదటిసారి బాలమ్మ తల్లిని నిలుపుకునే వాళ్ళు బాలమ్మకు చీరే జాకెట్టు సమర్పించాలి. నీళ్ళు బట్టల చుట్టూ నీళ్లు తిప్పి చేతితో వస్త్రం సమర్పయామి అని అమ్మవారికి చూయించాలి. ఒక నిండు చెంబులో నీళ్లు పెట్టాలి. పరమన్నం వండి ఇస్తరాకు వేసి బాలమ్మ తల్లికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పి చెయ్యితో నివేదన చెయ్యాలి అమ్మవారికి. తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. నీళ్ళతో నివేదన చెయ్యాలి. అమ్మవారికి చుట్టూ గుమ్మడికాయ తిప్పి కొట్టాలి. గుమ్మడికాయ కొట్టడం వల్ల అమ్మవారు శాంతిస్తుంది, ఇంట్లో కూడా శాంతి కలుగుతుంది. మేకను కొయ్యలేని వాళ్ళు, మాంసాహారం తినలేని వాళ్ళు బాలమ్మ తల్లిని నిలుపుకోవాలనుకుంటే వేరే ఒక తీయటి గుమ్మడికాయను కూర వండాలి. శనగల్లో కొన్ని అనుములు కలిపి గుడాలు వేయాలి. పసిపేసి అన్నం వండాలి. అమ్మవారి ముందు ఒక ఇస్తరాకులో నీళ్లు చిలకరించి ఆ ఇస్తరాకులో పసుపన్నం పెట్టి దానిపైన గుమ్మడికాయ కూర వేసి పెరుగు వేసి
శనగల గుడాలు పెట్టి ఒక నిండు చెంబులో బెల్లము పెరుగు కలిపి అమ్మవారి నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పి అమ్మవారికి చేతితో నైవేద్యం నివేదన చేయాలి. తర్వాత బెల్లం పెరుగు కలిపిన నీళ్లు అమ్మవారికి సాకబెట్టాలి. తర్వాత 2 తమలపాకుల పైన 2 అరటి పండ్లు వక్కలు పెట్టి తాంబూలం చుట్టూ నీళ్లు తిప్పి తాంబూలం సమర్పయామి బాలమ్మ తల్లికి అని చూయించాలి. తర్వాత అక్షంతలు అమ్మవారి పాదాలకు వేసి నమస్కరించుకోవాలి. కర్పూర హారతి ఇవ్వాలి. బాలమ్మ తల్లి కండ్లకు అద్ది మీ కండ్లకు అద్దుకొని మీ మంగళసూత్రానికి ముద్ద పసుపు పెట్టుకొని కుటుంబ సభ్యులు అందరూ కుంకుమ బొట్లు పెట్టుకొని నేలకు ముక్కు ఆనిచ్చి నమస్కరించుకోవాలి. మీకేవైనా ఇబ్బందులు కష్టాలు వస్తే తొలగిపోవాలని బాలమ్మ తల్లిని ప్రార్థించాలి. తీర్థ ప్రసాదం తీసుకోవాలి. బాలమ్మ తల్లిని మొదటిసారిగా నిలుపుకునే వాళ్ళు, మాంసాహారాలు తినేవాళ్ళు అయితే తప్పనిసరిగా కడుపుతో ఉన్న మేకనే కొయ్యాలంట. కడుపుతో ఉన్న మేకను కొయ్యడము అనే మాట వింటే అందరికీ బాధాకరమే అనిపిస్తుంది. కానీ బాలమ్మ తల్లికి అలాంటి మేకనే తప్పనిసరిగా కొయ్యాలి అంటున్నారు బాలమ్మ తల్లిని నిలుపుకున్న వాళ్ళు. ఖచ్చితంగా చెప్తున్న మాట ఇది. మేకను కోసిన వాళ్ళు మేక తల కాలు వండకూడదు. మేక లివరు కొన్ని తినే మాంసం లోపటివి వండి అమ్మవారికి శనగలు అనుములతో చేసిన గుడాలు, అన్నం, పచ్చిపులుసు, పెరుగు నైవేద్యంగా పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పి చేయితో బాలమ్మ అమ్మవారికి చూయించి కళ్ళుతో 3 సార్లు సాక పెట్టాలంట. 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, 2 వక్కలు పెట్టి తాంబూలం చుట్టూ నీళ్లు తిప్పి అమ్మవారికి చూయించాలి. సహకుటుంబ నామ క్షేమంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. హారతి చుట్టూ నీళ్లు తిప్పి అమ్మవారి కండ్లకు అద్ది మీ కండ్లకు అద్దుకోవాలి. అక్షంతలు, బంతి పువ్వులు, మట్టి ముద్ద అమ్మవారి ముందు పసుపు కొమ్ము పైన అక్షంతలు పువ్వులు వేసి తప్పులు ఏమైనా ఉంటే క్షమించు అమ్మా బాలమ్మ తల్లి అని నేలకు ముక్కు ఆనిచ్చి నమస్కరించుకోవాలి. ఇంటికి వచ్చిన బంధువులకు భోజనాలు పెట్టాలి. భోజనాలు చేసిన ఇస్తరాకులు మరునాడు అన్నిటినీ మేక కోసిన తోలు, మేక తల, కాలు, వేస్ట్ మెటీరియల్ అన్నీ ఒక సంచిలో పెట్టి మీ ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే గొయ్యి తీసి పాతాలంట. ఇదే బాలమ్మ తల్లికి ముఖ్యమైన పద్ధతి అని చెప్తున్నారు బాలమ్మను నిలుపుకున్న వాళ్ళు. ఒకవేళ మీ ఇంట్లో ఖాళీ స్థలం లేకపోతే ఈ ఇస్తరాకులు, మేక వేస్ట్ మెటీరియల్ ఒక సంచిలో నింపుకెళ్ళి ఒక ఊరు బయట గొయ్యి తీసి పాతాలంట. ఏ చిన్న వస్తువు కూడా బయట పడేయకూడదు, ఇవ్వకూడదు అంటున్నారు బాలమ్మను నిలుపుకున్న వాళ్ళు. అందరూ తిన్న ఇస్తరాకులను, వేస్ట్ మెటీరియల్ అన్నిటినీ తీసుకెళ్ళి నీళ్ళున్న చెరువులో వేయకూడదు. కొందరు అలాగే వేస్తున్నారంట. ఆ చెరువు నీళ్లు కుళ్ళిపోతాయి. నీళ్లు గంగమ్మ కాబట్టి ఎంగిలి ఇస్తరాకులు వేయకూడదు దయచేసి. పైన చెప్పినట్టుగా పూజ సంవత్సరానికి ఒకసారి మీకు వీలైనప్పుడు లేదా శుభకార్యాలు చేసే ముందు బాలమ్మ తల్లికి పూజించాలి. ఒకవేళ మీకు సంవత్సరానికి ఒకసారి పూజించడం వీలు కాకపోతే 3 సంవత్సరాలకు ఒక్కసారైనా తప్పనిసరిగా పూజించాలి అంటున్నారు బాలమ్మ తల్లిని నిలుపుకున్న వాళ్ళు. బాలమ్మ తల్లి ఉన్నవాళ్ళు బాలమ్మ తల్లిని పూజిస్తే బరకతు ఇస్తుందంట. ఇలవేల్పుగా బాలమ్మ ఉన్నవాళ్ళు బాలమ్మను అశ్రద్ధ చేసి పూజించకపోతే సంతానం కలగనివ్వదంట. ఒకవేళ కడుపుతో ఉన్న వాళ్లకు అబార్షన్లు జరుగుతాయంట. కాబట్టి అమ్మవారిని తప్పకుండా పూజించండి. కనీసం 3 సంవత్సరాలకు ఒక్కసారైనా పైనున్న విధంగా పూజించండి. వారానికి ఒక్కసారి మాత్రం పండుగ టైంలలో దేవుని పూజలైన తర్వాత బాలమ్మ తల్లికి కూడా దీపాలు వెలిగించి బెల్లం నైవేద్యంగా సమర్పించండి. బాలమ్మ తల్లి పూజకు భోజనాలకు వెళ్ళే బంధువులు అమ్మవారు మీ ఎంబడి వస్తుందో ఏమో అని అనుమానంతో భోజనాలు చేయడానికి సంకోచించకండి. భయమేమీ లేదు, భోజనాలు చేయవచ్చంట. బాలమ్మ తల్లికి నిలుపుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాత్రం బాలమ్మను పూజించిన పువ్వులు తీసుకురాకూడదంట.
తీర్థ ప్రసాదాలు అమ్మవారి ముందున్నవి తినకూడదంట. నైవేద్యాలు అమ్మవారి ముందున్నవి తినకూడదంట. భోజనాలు మాత్రం చేయవచ్చంట. తర్వాత బాలమ్మ తల్లిని పూజించే వాళ్ళు అమ్మవారి ముందు ఉన్న పసుపు కొమ్ము, నల్ల పూసలు, ఖర్జూరం, వక్కలు ఎప్పటికీ అమ్మవారి ముందు అలాగే ఉంచాలి, తీయకూడదు. అమ్మవారి దగ్గర ఉన్న వాడిన పువ్వులను బయట పడేయకూడదు. అమ్మవారి పూజ దగ్గర పడేయవలసినవి ఏవున్నా జమ పెట్టి ఎప్పుడైనా ఏదైనా చెరువుకు కానీ వెళ్తే ఈ పువ్వులను మాత్రం నీళ్ళల్లో వేయొచ్చు, తప్పులేదు. శుభం.